హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దేవకుమారు. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, మన దగ్గర ఒక 2 టేబుల్స్‌లో రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఈ 2 టేబుల్స్‌లో రికార్డ్స్‌లో నుంచి మనం ఒక 2 టేబుల్‌లో కామన్‌గా లేని రికార్డ్స్‌ని మనం ఎలా సెపరేట్ చేయాలి అనే దానికోసం మీకు సింపుల్‌గా మీరే జస్ట్ కంప్యూటర్ అవగాహన ఉంటే చాలు. నేను చెప్పే విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయారంటే మీరే ఆ 2 టేబుల్‌లో కామన్‌గా లేని రికార్డ్స్‌ని మనం సెపరేట్ చేయొచ్చన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ఇప్పుడు టోటల్ రికార్డ్ సబ్మిటెడ్ అని ఉంది కదా. ఇందులో చూడండి, సీరియల్ నెంబర్, ట్రాన్సాక్షన్ ఐడి, నేము, మొబైల్ ఎక్సెస్, సచివాలయం 1 2 3 4 5 6 ఈ 6 కాలమ్స్ ఉన్నాయి. ఇది షీట్ 1. షీట్ 1లో టోటల్ మనకి ఇక్కడ చూడండి 3146. ఇక్కడ 3146 రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ హెడర్ రో తీసేసినా కూడా 3145 ఉన్నాయన్నమాట. చూడండి, 3145. ఓకే, ఇప్పుడు షీట్ 3లో చూడండి. షీట్ 3లో కూడా సేమ్ హెడ్డింగ్స్ ఉంటాయి. టోటల్ ఇక్కడ వచ్చి మనకి 2634 రికార్డ్స్ ఉన్నాయి. 2634 ఒక హెడర్లో తీసేస్తే 33 రికార్డ్స్ అనమాట. సో మనకి ఈ రెండు సబ్స్ట్రాక్షన్ తీస్తే 512 రికార్డ్స్ అనేది షీట్ 1లో ఎక్స్ట్రా ఉన్నాయి, కానీ షీట్ 3లో లేవు. ఓకే, ఈ 512 రికార్డ్స్ను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనం ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటా చేయాలంటే ఇది చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి సింపుల్గా మనం ఒక క్వరీ రాసి, క్వరీ ద్వారా ఈ రెండిట్లో కామన్గా ఉన్న డేటాని సపరేట్ చేసి బ్యాలెన్స్ రికార్డ్స్ మాత్రమే మనం సపరేట్ చేస్తాం అనమాట. అది ఎలాగో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ ఎక్సెల్ షీట్ని మినిమైజ్ చేస్తున్నాను. డేటాబేస్ వర్క్స్ ఏదైనా చేయాలంటే మనకి మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అని ఒక యాక్సెస్ డేటాబేస్ ఉంటుంది. మీరు రన్లోకి వెళ్ళి షార్ట్కట్ కావాలంటే రన్లోకి వెళ్ళి ఎంఎస్ ACCESS ఎంఎస్ యాక్సెస్ అని టైప్ చేశారంటే మీకు యాక్సెస్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక బ్లాంక్ డేటాబేస్ తీసుకోండి, బ్లాంక్ డేటాబేస్. ఓకే, దీనికి ఒక ఫైల్ నేమ్ అడుగుతుంది. సపోజ్ నేను దీనికి డేటా డివైడర్ అని ఇచ్చాను. ఓకే, క్రియేట్ ఇలా వస్తుంది. క్రియేట్ అవ్వగానే మనల్ని టేబుల్స్ క్రియేట్ చేసుకోమంటుంది. టేబుల్స్ అంటే మనకు ఈ ఎక్సెల్ షీట్లో ఏమైతే ఉన్నాయో ఈ కాలమ్స్కి మనం ఫస్ట్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, దీంట్లో కామన్గా ఏంటంటే ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఒకటి ఉంది. ఈ ట్రాన్సాక్షన్ ఐడిని కానీ మనం తీసుకున్నామంటే ఇందులో ఉన్న ట్రాన్సాక్షన్ ఐడి, అందులో ఉన్న ట్రాన్సాక్షన్ ఐడి కంపేర్ చేయొచ్చు మనం. అదే నేమ్ తీసుకున్నాం అనుకోండి, నేమ్ కొన్ని స్పెల్లింగ్స్ రకరకాలుగా ఉంటాయి. సపోజ్ శ్రీరామ్ అనుకో SRI కొడతారు, SREE కొడతారు, అట్లా రకరకాలుగా ఉంటాయి. అందువల్ల మనం ట్రాన్సాక్షన్ ఐడి తీసుకుందాం. సో మనం ఒకే ఒక ఫీల్డ్ తీసుకుంటాం దీంట్లోంచి, ట్రాన్సాక్షన్ ఐడి. ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ ఐడి అని ఇచ్చాను. ఓకే, తర్వాత దీన్ని సేవ్ చేయాలి మనం. Ctrl+S సేవ్. ఓకే, టేబుల్కి ఒక నేమ్ ఇవ్వండి. సపోజ్ ఇది ఫస్ట్ టేబుల్ కాబట్టి ఫస్ట్ అని ఇస్తున్నా, FIRST ఫస్ట్. ఓకే, సేవ్ అయిపోయింది. క్లోజ్ చేశాను. ఇందులో రైట్ క్లిక్ ఇచ్చి ఫస్ట్ టేబుల్ మీద డిజైన్ వ్యూకి వెళ్తే ఇక్కడ ఆటో నెంబర్ అని ఉంటుంది. ఈ ఆటో నెంబర్ తీసేసేయండి. ఆటో నెంబర్ తీసేసి లార్జ్ నెంబర్ అని పెట్టుకోండి. ఎందుకంటే ఆ నెంబర్ పెద్దది కాబట్టి మనం లార్జ్ నెంబర్ అని ఇస్తాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రైమరీ కీ ఇచ్చింది. ఆ ప్రైమరీ కీ కూడా అవసరం లేదు మనకి దీనికి. ఓకే, లార్జ్ నెంబర్ అని సేవ్ చేసాము. జస్ట్ Ctrl+S సేవ్. ఓకే, ఎస్, సేవ్ అయిపోయిందా. ఇప్పుడు మనం సేమ్ ఇలాగే ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అందుకని ఇదే టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ, రైట్ క్లిక్, పేస్ట్ అంటాం. కాకపోతే ఇక్కడ దీనికి నేమ్ ఏంటంటే సెకండ్ అని ఇస్తాను, CCOMD. ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే తీసుకుంటున్నాను. అంటే లోపల ఉండే కాలం మటుకు సేమ్ ట్రాన్సాక్షన్ ఐడి అనే ఉంటుంది, కాకపోతే టేబుల్ నేమ్ మాత్రం సెకండ్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి 2 టేబుల్స్ క్రియేట్ అయింది, ఫస్ట్, సెకండ్. ఇది కూడా చూడండి, కావాలంటే డిజైన్ వ్యూలో సేమ్ ట్రాన్సాక్షన్ ఐడి, లార్జ్ నెంబర్ ఫార్మాట్. ఓకే, 2 టేబుల్స్ క్రియేట్ చేసాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే
టేబుల్ 1 ఓపెన్ చేసి ఇందులో యాక్సెస్లో ఉండే షీట్ 1లోని ఈ ట్రాన్సాక్షన్ ఐడీస్ మొత్తం షిఫ్ట్ పట్టుకొని కంట్రోల్ పెట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేశారంటే టోటల్ రికార్డ్స్ సెలెక్ట్ అయిపోతాయి మీకు. జస్ట్ కాపీ కంట్రోల్ C. ఇక్కడ యాక్సెస్లోకి వచ్చి ఆ రికార్డ్స్ని మనం ఇక్కడ పేస్ట్ చేయండి. 3145 రికార్డ్స్ పేస్ట్ అయింది. ఎస్, ఇక్కడ చూడండి ఎక్స్పాండ్ చేస్తున్నాం. డబుల్ క్లిక్ చేయగానే మనకి నెంబర్లు అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్లో అంతా 720 ఉందనుకుంటున్నారేమో, మొత్తం ఒకే నెంబర్ అనుకుంటారేమో. కాదు, ఇదంతా డిఫరెంట్ ఐడి. ఓకే, అయిపోయింది. ఫస్ట్ టేబుల్ క్లోజ్ చేసాం. ఎస్, సేవ్. ఇప్పుడు థర్డ్ షీట్లో నుంచి సేమ్ అదే కాలం అంటే ట్రాన్సాక్షన్ ఐడి కాలమ్సే ఇవి కూడా కాపీ చేసి మన యాక్సెస్ డేటాబేస్లో ఇక్కడ సెకండ్ టేబుల్లో పేస్ట్ చేస్తాను నేను. ఓకే, 2633 రికార్డ్స్ పేస్ట్ అయ్యింది. ఎస్, ఓకే. చూడండి ఇప్పుడు మనకి 2 టేబుల్స్లో డేటా పేస్ట్ అవుతుంది. అది కూడా ఏంది, ఈ ఎక్సెల్ ఫైల్లోని ఓన్లీ ట్రాన్సాక్షన్ ఐడి డేటా మాత్రమే మనం కాపీ చేసాం. షీట్ 1లో ఉన్న ట్రాన్సాక్షన్ డేటా మొత్తం కాపీ చేసాము. అదేవిధంగా షీట్ 3లో ఉన్న ట్రాన్సాక్షన్ ఐడి డేటా మొత్తం కాపీ చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనం ఇందాక రాసుకున్నాం కదా టోటల్గా, అంటే 512 రికార్డ్స్ బ్యాలెన్స్ రావాలని. ముందు ఆ 512 రికార్డ్స్ ఏందో మనం సపరేట్ చేద్దాం. అది ఎలాగంటే సింపుల్, ఒక క్రియేట్కి వెళ్ళి ఒక క్వరీ విజార్డ్ తీసుకోండి. క్వరీ విజార్డ్, సింపుల్ క్వరీ, ఓకే కొట్టండి. ఏదో ఒక టేబుల్ జస్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఉన్నది ఏదైనా పర్వాలేదు, 1 కానీ 2 కానీ ఏదైనా తీసుకొని జస్ట్ ఒక ఐడిని సెలెక్ట్ చేసుకొని ఫినిష్ కొట్టండి. మీకు ఊరిని ఇది కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ క్లోజ్ చేసి క్వరీ అని ఇక్కడ కొత్తగా ఒకటి వచ్చింది కదా, దాని మీద రైట్ క్లిక్ చేసి దీనికి రీనేమ్ చేయండి. బాగుంటుంది. స్పేస్ తీసేయండి. ఫస్ట్ క్వరీ అని ఉంది. సింపుల్, దీని మీద రైట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ చేసి షో SQL వ్యూ అంటే మనకి సింటాక్స్ చూపిస్తుంది అనమాట. ఇది క్వరీస్ అనమాట, SQL క్వరీస్. ఇక్కడ మీరు సింపుల్గా ఏం రాయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ వేర్ ట్రాన్సాక్షన్ ఐడి నాట్ ఇన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెకండ్. ఇలా రాస్తే దీన్ని తీసేద్దాం, డిఫాల్ట్గా ఉంది. ఇక్కడ మనం ఏం రాసామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ అంటే ఫస్ట్ టేబుల్ ఉన్న రికార్డ్స్ అన్నీ రావాలి వస్తూ వేర్ ట్రాన్సాక్షన్ ఐడి నాట్ ఇన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెకండ్ అంటే సెకండ్ టేబుల్లో ఉండే ట్రాన్సాక్షన్ ఐడిలో కాకుండా మిగతాయి రావాలి అని రాసాం అనమాట. ఇక్కడ కొరి రన్ చేసి చూద్దాం. చూడండి, చూసారా ఇక్కడ ఎన్ని రికార్డ్స్ వచ్చాయి చూడండి. చూడండి 512 అంటే మనకి ఫస్ట్ సెకండ్ టేబుల్లో రెండు కామన్గా ఉన్న రికార్డ్స్ పోను, మిగతా ఏ అయితే రికార్డ్స్ ఆ ట్రాన్సాక్షన్ ఐడి మాత్రమే మనకి డిస్ప్లే అయింది. ఓకే, ఇది పార్ట్ 1 అనమాట. ఇప్పుడు మనకి కంప్లీట్గా మొత్తం కాలమ్స్ కావాలి కదా ఈ 512 రికార్డ్కి సంబంధించి. అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ క్లోజ్ చేశాను, సేవ్ చేశాను. ఓకే, మనం ప్రస్తుతానికి ఏం చేసామంటే ఈ టోటల్ రికార్డ్స్లో నుంచి ఏవైతే సెకండ్ షీట్లో ఉన్నాయో ఆ రికార్డ్స్ పోగా మిగతా 512 రికార్డ్స్ని మనం ఐడెంటిఫై చేసాం ఫస్ట్. అది కూడా ఓన్లీ ట్రాన్సాక్షన్ ఐడి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫుల్ డేటా తీసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇంకొక 2 టేబుల్స్ క్రియేట్ చేద్దాం. ఆ 2 టేబుల్స్ కూడా ఏ డేటా తీసుకోవాలంటే ఇక్కడ చూసారా, సీరియల్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, నేమ్, మొబైల్ నెంబరు, మొబైల్ యాక్సెస్, సచివాలయం. సేమ్ ఈ 1 2 3 4 5 ఈ 6 కాలమ్స్ ఉండేటట్టుగా 2 టేబుల్స్ తీసుకుంటాం మళ్ళీ. ఓకే, నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీన్నే కాపీ చేసుకోండి. కాపీ పేస్ట్. కాకపోతే ఇక్కడ నేమ్ మారుస్తాం. ఇది సపోజ్ థర్డ్ టేబుల్ 3 ఓన్లీ స్ట్రక్చర్ తీసుకుంటున్నాను. ఓకే, కాకపోతే దీంట్లో నాకు అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి దీని డిజైన్ వ్యూలోకి వెళ్ళి నేను ఇక్కడ ఎలా ఉందో ఆర్డర్ అదే ప్రకారంగా చేస్తాను. సీరియల్ నెంబరు ఫస్ట్ కాలం నుంచి సీరియల్ నెంబర్ అన్నాడు. దీనిపైన నేను ఒక రో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ రో సీరియల్ నెంబర్. ఇది మామూలు నెంబరే కాబట్టి జస్ట్ నెంబర్ అని ఇచ్చేస్తాను.
నెక్స్ట్ ఏ కాలం వచ్చింది, ట్రాన్సాక్షన్ ఐడి ఆల్రెడీ ఇచ్చున్నాము, నేము నేను కూడా లాంగ్ టెస్టే పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చి మొబైల్కి కూడా నేను కావాలంటే టెక్స్టే ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. మొబైల్ XX అన్నాడు, ఇది కూడా నేను లాంగ్ టెక్స్ట్ ఇచ్చిస్తాను. నెక్స్ట్ సచివాలయం అన్నారు, ఇక్కడ సచివాలయం అనే కాలం, ఇది కూడా లాంగ్ టెక్స్ట్. ఓకే, సేమ్ అదే ఆర్డర్లో నేను ఎందుకు పెట్టినా అంటే జస్ట్ డేటా మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. ఓకే, నేను దీన్ని సేవ్ చేసేస్తున్నాను. థర్డ్ టేబుల్ సేవ్ అయిపోయింది. సో నాకు ఇలాంటిది ఇంకో టేబుల్ కావాలి, ఎందుకంటే ఇది షీట్ 1లో ఉన్న మొత్తం డేటా అవసరం, అది ఇంకో టేబుల్ కూడా అవసరం లేదు, జస్ట్ ఈ థర్డ్ ఒక టేబులే సరిపోతుంది. ఈ 3 టేబుల్లో అయితే దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే షీట్ 1లో ఉన్న కంప్లీట్ డేటా దాంట్లో వేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, నేను జస్ట్ దీన్ని మొత్తం మనం నెంబర్ 1 ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో కర్సర్ పెట్టాము, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేస్తే లాస్ట్ రికార్డ్ దాకా సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ పక్క రైట్ సైడ్ యారో కానీ ప్రెస్ చేస్తే ఇటు సైడ్ ఉన్న టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్-C కాపీ. నేను ఇప్పుడు ఈ టేబుల్లో ఈ డేటా మొత్తం పేస్ట్ చేసేస్తాను. ఓకే, 3145 రికార్డ్స్ పేస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నాకు ఆల్రెడీ ఈ 512 రికార్డ్స్ తెలుసు, ఈ ఫస్ట్ క్వరీలో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నాకు దీంట్లో మొత్తం 3145 ఉన్నాయి. ఈ 3145లో ఈ 512 రికార్డ్స్ సంబంధించిన పూర్తి వివరాలు నాకు కావాలి. అప్పుడు నేను క్వరీ ఎలా రాయాలి అనేది జస్ట్ చూడండి. నేను ఈ క్వరీని కాపీ చేస్తున్నాను, ఇంకోటి కాపీ పేస్ట్. దీనికి ఏమంటే ఫైనల్ క్వరీ అని పెడుతున్నాను, ఫైనల్ క్వరీ. ఓకే, ఫైనల్ క్వరీని నేను డిజైన్ వ్యూలోకి వెళ్తున్నాను, కోడ్ చూపించింది. ఇక్కడ నాకు ఏంటంటే టోటల్ డేటా కావాలి, బట్ వేర్ ట్రాన్సాక్షన్ ఐడి నాట్ ఇన్, ఇక్కడ క్వరీలో నుంచి ఫస్ట్ క్వరీ FIRSTQUERY, నేనేం మార్చలేదు, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం వేసేసాను. కాకపోతే ఇక్కడ నేను టేబుల్ 3 తీసుకోవాలి, ఎందుకంటే 3లో కదా కంప్లీట్ ఫీల్డ్స్ ఉంటాయి. PHRE ఇక్కడ ఏ రాసాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 3 అనే టేబుల్ వేర్ ట్రాన్సాక్షన్ ఐడి నాట్ ఇన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ క్వరీ, అంటే ఈ 512 నాట్ ఇన్ అని ఇవ్వకూడదు అనమాట. ఇక్కడ ఇన్ అని ఇచ్చేస్తే అప్పుడు ఈ ఫస్ట్ క్వరీలో ఉన్న 512 రికార్డ్స్ మాత్రమే అక్కడ నాకు డిస్ప్లే చేస్తుంది. జస్ట్ చూడండి, చూసారా 512 రికార్డ్స్ వచ్చినాయి కదా. లాస్ట్ రికార్డ్ కన్నా చూసారా. ఓకే, ఈ 512 రికార్డ్స్ని సపరేట్ చేసేసింది, అంటే టోటల్ కాలమ్స్, సీరియల్ నెంబర్ వచ్చింది, ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది, మొబైల్ నెంబర్, మొబైల్ యాక్సెస్, ప్లస్ అది ఏ సచివాలయంలో ఉంది. ఇట్లా అంటే మన దగ్గర ఉన్న 2 డేటాని ఏదైనా సరే డేటాని కంపేర్ చేసి అందులో కామన్గా ఉన్న రికార్డ్స్ అయినా బయటికి తీయచ్చు, లేదంటే కామన్గా లేకుండా మనకి ఎక్సెస్గా ఏవైతే మనం దానికి సంబంధించిన వర్క్ చేయలేదో ఆ డేటాను కూడా మనం సెపరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా. జస్ట్ దీన్ని మీరు ఏంటంటే Ctrl+P ప్రెస్ చేశారంటే ఒకసారి మనం దీన్ని బాగా టోటల్ రికార్డ్స్ అన్ని ఎక్స్పాండ్ చేస్తాము. సో ఇప్పుడు క్లియర్గా డేటా మొత్తం కనిపిస్తుంది. జస్ట్ Ctrl+P కొట్టారంటే మనం ఇక్కడ PDF ఉంటుంది, పీడిఎఫ్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్నామంటే ఈ 512 రికార్డ్స్ పీడిఎఫ్లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే, ఇట్లా సేవ్ అని అడుగుతుంది, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటాం. ఓకే, దీన్ని మినిమైజ్ చేస్తున్నాను, చూడండి. ఇట్లా నాకు ఆ 512 రికార్డ్స్ లిస్టు డిస్ప్లే అయిపోతుంది. తర్వాత నేను కావాలంటే దీనికి సంబంధించిన వర్క్ అంతా చేసుకోవచ్చు. ఈ విధంగా డేటాని మీరు సపరేట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే కనుక మా ఛానల్ని కానీ చూస్తూ ఉన్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము చేసే ఏదైనా కొత్త వీడియోస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మా ఛానల్లో చాలా విలువైన కంప్యూటర్ సంబంధించి టెక్నికల్ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నాము అందరికీ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే,
ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూసారంటే మీరు 1 2 3 4 5 కాలమ్స్ వచ్చాయి. ఇక్కడ లాస్ట్ 6 కాలము కింద పేజ్లో వచ్చింది. కాకపోతే దీన్ని కూడా మీరు ఏంటంటే జస్ట్ ఇక్కడ మనం ప్రింట్ తీసుకునేటప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళి పేజ్ సెటప్ కానీ చేసుకున్నారంటే పోర్ట్రేట్ ఉంది కదా, ల్యాండ్స్కేప్ కానీ పెట్టుకొని సేవ్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా ల్యాండ్స్కేప్ టోటల్ కాలమ్స్ మీకు కవర్ అవుతాయి. చూడండి ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి టోటల్ కాలమ్స్ ల్యాండ్స్కేప్లో మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా. ఓకే, ఇట్లా మీరు కావాలంటే దీన్ని ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి.